ఫ్రెండ్స్, మనం తెలుగులో చాలాసార్లు అంటూ ఉంటాం, కాసింత తెలుగుగా ఉండు, ఓర్పుగా ఉండు, సహనంగా ఉండు, ఆనందంగా ఉండు, యాక్టివ్గా ఉండు అని చెప్పి ఇలాంటి వాక్యాలను ఎన్నో మనం యూజ్ చేస్తుంటాం. ఇటువంటి వాక్యాలను ఎలా ఇంగ్లీష్లో చెప్పాలన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. గ్రామటికల్గా చూసుకున్నట్లయితే వీటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. వీటిని మనం ఏదైనా సలహాలు, సూచనలు, వార్నింగ్స్ అంటే హెచ్చరికలు ఇచ్చేందుకు మనం వీటిని సాధారణంగా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ సందర్భంలో మనం బీ ప్లస్ యాడ్జెక్టివ్ అనే ఒక రకమైన కన్స్ట్రక్షన్ యూజ్ చేస్తూ ఉంటాం. బీ అంటే ఉండుట. మనం ఇప్పుడు చెప్పుకున్నాం క్వాలిటీస్, దయ, జాలి, సహనం, ఓర్పు, ఇటువంటి వాటిని యాడ్జెక్టివ్స్గా ఈ రకమైన వాక్యాలు మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. బీ కామ్, ప్రశాంతంగా ఉండు. బీ అంటే ఉండుట, కామ్ అంటే ప్రశాంతంగా, అంటే నువ్వు ప్రశాంతంగా ఉండు లేదా మీరు ప్రశాంతంగా ఉండండి. ఇంగ్లీష్లో మనం యూని నువ్వు లేదా మీరు అంటే సింగులర్, ప్లూరల్ కూడా మనం యూజ్ చేస్తుంటాం. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు లేదా మీరు ప్రశాంతంగా ఉండండి అనడానికి ఇలా చెప్తాం. బీ పేషెంట్, సహనంగా ఉండు, ఓర్పుగా ఉండు అంటాం. ఇక్కడ పేషెంట్ అంటే నౌన్గా డిసీజ్డ్ పర్సన్, రోగి. అదే యాడ్జెక్టివ్గా సహనంగా ఉండుట, ఓపికగా ఉండుట అనే దానికి రెండు రకాలుగా ఈ పేషెంట్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. బీ పేషెంట్ అంటే సహనంగా ఉండు. కొంచెం సహనంగా ఉండని చెప్పడానికి కొంచెం అనడానికి లిటిల్ యాడ్ చేస్తాం. అప్పుడు బీ లిటిల్ పేషెంట్, కాసింత సహనంగా ఉండు. లేదా జస్ట్ బీ పేషెంట్, కొంచెం ఓపికగా ఉండు. ఇలా జస్ట్ లేదా లిటిల్ అనే పదాలను మనం యాడ్ చేసి చెప్పొచ్చు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. జస్ట్ బీ కేర్ఫుల్, కాసింత జాగ్రత్తగా ఉండు, కొంచెం జాగ్రత్తగా ఉండు. బీ స్మార్ట్, తెలివిగా ఉండు, అంటే తెలివిగా వ్యవహరించు. అలాగే ఈ వాక్యాల తర్వాత మనం ఎడిషనల్గా మరికొన్ని పదాలు కూడా యాడ్ చేసి చెప్పొచ్చు. బీ యాక్టివ్ అట్ స్టడీస్, చదువు పట్ల కాస్త చురుగ్గా ఉండు. బీ కైండ్ టు ద పూర్ పీపుల్, అంటే పేదవారి పట్ల కాస్త దయగా ఉండు. బీ హ్యాపీ ఆల్వేస్, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు. బీ గుడ్, మంచిగా ఉండు. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ బీ ఆనెస్ట్, నిజాయితీగా ఉండు. చాలామంది హానెస్ట్ అని చెప్పి పలుకుతూ ఉంటారు, కానీ ఇక్కడ హెచ్ అనేది పూర్తిగా సైలెంట్ కాబట్టి ఆనెస్ట్ అని చెప్పి పలకాలి. బీ ఆనెస్ట్, నిజాయితీగా ఉండు. బీ రెడీ, సిద్ధంగా ఉండు. రెడీ అంటే సిద్ధంగా ఉండుట. బీ ఫెయిర్ అంటే న్యాయంగా ఉండు. ఫెయిర్ అంటే న్యాయంగా ఉండుట. లేదా బీ రీజనబుల్ అని కూడా మనం యూజ్ చేయొచ్చు. బీ కూల్, ప్రశాంతంగా ఉండు. బీ కామ్ అన్నా బీ కూల్ అన్నా మనం ఏదైనా ఒకటే యూజ్ చేయొచ్చు. బీ ప్రౌడ్, గర్వంగా ఉండు. బీ పొలైట్, మర్యాదగా ఉండు, అంటే మర్యాదకరంగా వ్యవహరించండి అని చెప్పి మనం యూని నువ్వు మీరు అన్న సెన్స్లో మనం యూజ్ చేయొచ్చు. బీ పాజిటివ్, ఆశావాదంతో ఉండు. బీ హోప్ఫుల్ అని కూడా మనం చెప్పొచ్చు, అంటే ఆశగా ఉండు, నిరాశావాదం కాకుండా ఏదైనా ఆశాపూరిత వాతావరణంలో ఉండని చెప్పి బీ పాజిటివ్ అనే పదాన్ని మనం వాక్యాన్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఈ వాక్యాల ముందు ప్లీజ్ అనే ఒక పదాన్ని యాడ్ చేసినట్లయితే చాలా రిక్వెస్టింగ్గా అడగడానికి వీలు పడుతుంది. చూడండి, ప్లీజ్ బీ పాజిటివ్, దయచేసి పాజిటివ్గా ఉండు అన్నానికి, ఆ దయచేసి అన్నానికి ఇక్కడ మనం ప్లీజ్ అనే పదాన్ని యాడ్ చేయొచ్చు. బీ బ్రేవ్, ధైర్యంగా ఉండు. ఇలా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఇటువంటి వాక్యాలను మనం ఎక్కువగా వాడుతున్నట్లయితే మనం ఇంగ్లీష్ చాలా వరకు నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్.